అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ఫుడ్ టేల్స్ తెలుగు. ఈరోజు మన వీడియోలో అటుకుల మిక్చర్, పోహా మిక్చర్ ఎలా చేయాలో చూద్దామా. 100 గ్రామ్స్ అటుకులు తీసుకున్నాను, 100 గ్రామ్స్ పల్లీలు, 100 గ్రామ్స్ పుట్నాలు, కరివేపాకు ఒక 2 బ్రాంచెస్ తీసుకున్నాను. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి మీకు నచ్చితే. ఇప్పుడు ఒక బేషన్లో మనం టిష్యూస్ వేసి పెట్టుకుందాము. సో 1 by 1 వేయించుకొని వాటిని టిష్యూస్లో వేస్తే ఎక్స్ట్రా ఆయిల్ని మొత్తం మనకి పీల్ చేస్తుంది. సో ఆయిలీగా ఉండకుండా మంచిగా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది. నేను ఇక్కడ మందపాటి గిన్నెలో ఆయిల్ వేసి వెయిట్ చేసుకుంటున్నాను. అయితే మనము ఇలా ఏదైనా జల్లి గిన్నె బాండీలో పట్టే సైజులో ఉంటే అది తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది ఫ్రై చేసుకోవడంలో. ఇది కొంచెం డీప్ ఫ్రై చేస్తున్నా కాబట్టి కొంచెం లేట్ అయినా మాడిపోతుంది కాబట్టి ఇట్లాంటివి తీసుకుంటే మనం ఇమీడియట్గా తీసేసుకోవడానికి ఉంటుంది. సో నేను ఇక్కడ పల్లీలు వెయిట్ చేసుకున్నాను, పుట్నాలు కూడా వేయించుకుంటున్నాను. అయితే పల్లీలు పుట్నాలు కానీ మీకు ఇంకేదైనా యాడ్ చేసుకోవాలన్న జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నాకైతే ఇవి ఉంటేనే అథెంటిక్ ఫ్లేవర్గా పాతకాలంలో లాగా అనిపిస్తుంది. సో అవన్నీ వేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా పర్లేదు, వేసేసుకోవచ్చు. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ అటుకుల్ని కూడా అలాగే ఫ్రై చేసుకున్నాను. ఎక్కువసేపు ఉంచినా కూడా మరీ కొంచెం బ్రౌనిష్ కలర్ అయిపోతుంది. సో వేసిన ఒక 2-3 సెకండ్స్ ఉంచి తీసేసి పక్కకు పెట్టుకోవాలి. అయితే అటుకులు వేసుకునేటప్పుడు కొంచెం జల్లించి తీసుకుంటే అందులో ఉన్న పొడి అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అన్ని టిష్యూస్ పేపర్ మీద నుంచి తీసి ఒక బేషన్లో మిక్స్ చేసుకుందాము. మిక్సింగ్కి ఫస్ట్ అటుకులు, తర్వాత పల్లీలు, తర్వాత పుట్నాలు, తర్వాత కరివేపాకు, ఇక్కడ పసుపు కొంచెం కలర్ కోసము. ఇక్కడ నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా గ్రాన్యుల్ షుగరే వేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. దాంట్లోనే కొంచెం తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ స్పూన్ తోటి కలుపుదాం అనుకున్నాను, కానీ ఇవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి కదా, పౌడర్ అయిపోతుందని మళ్ళీ చేయితోటే కానీ లేదా ఇలా గిన్నెలోనే పైకి కిందికి అనుకుంటే ఈజీగానే కలిసిపోతుంది. ఇది మనకు ఒక 20 days వరకు నిల్వ ఉంటుంది. పార్టీస్కి కానీ, బర్త్డే పార్టీస్కి కానీ, లాంగ్ జర్నీలో కానీ ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. హ్యాపీగా మంచిగా చేసుకోవచ్చు, హెల్తీగానే ఉంటుంది, ఇంట్లోనే చేసాం కాబట్టి. స్పెషల్గా పిల్లలకి లంచ్ బ్రేక్లో అలా కట్టియొచ్చండి, చాలా ఎంజాయ్ చేస్తారు. అంతే అండి, టేస్టీ అటుకుల మిక్చర్ రెడీ. మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై ఛానల్.